Garuda Express, an international courier service. ఉపరాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు ఆశ్చర్యంగా ఉందా? వినటానికి కాస్త ఊహాజనితంగా ఉన్నా ఇది మాత్రం పచ్చి వాస్తవం అండి. ఎందుకంటే ఈ విషయాన్ని ఎవరో కాదు సాక్షాత్తు ప్రతిపాదించింది చంద్రబాబు సన్నిహితులేనట. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు వయసు 70 సంవత్సరాలు అవుతుంది. మరి చంద్రబాబు రాష్ట్రాన్ని వదిలేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పితే బాగుంటుందని టీడీపీలో ఆయనకు అత్యంత సన్నిహితులు సూచించారట. ఈ ప్రతిపాదన ఢిల్లీలో ఆయన చెవిలో వేశారట. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది వినండి. చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతి అంటే ఎవరూ నమ్మరు. కానీ బాబుకి అత్యంత సన్నిహితులు ఆయన్ను ఉపరాష్ట్రపతిగా వెళ్లమని సలహా ఇచ్చారట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఢిల్లీలో బాబుకు కొందరు టీడీపీ ఎంపీలు ప్రపోజ్ చేశారట ఈ ప్రతిపాదనను. అందుకు తగిన కారణాలు కూడా చూపించారట. అవేంటంటే బాబు వయసు ఇప్పుడు 66 సంవత్సరాలు. 2019 సంవత్సరానికి అంటే 2019 ఎలక్షన్స్ నాటికి బాబు వయసు అక్షరాల 70 సంవత్సరాలు నిండుతుంది. ఆ ఏజ్లో బాబు ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం ఎందుకు, రిటైర్మెంట్ తీసుకుంటే మంచిది కదా అని చెప్పారట. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లమని కూడా సలహా ఇచ్చారట. గతంలో బాబుకు ప్రధాని అయ్యే ఛాన్స్ వస్తే తిరస్కరించారని, అప్పుడే గనక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పేవాళ్ళని గుర్తు చేశారట. ఆల్రెడీ టీడీపీ జాతీయ పార్టీ అయింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని కూడా బాబుకు ఒక సలహా ఇచ్చారట. ఇప్పటికే లోకేష్ కేబినెట్ లోకి వచ్చేశాడు. గవర్నమెంట్ అంతా రాష్ట్రంలో లోకేషే నడిపిస్తున్నాడు. కొడుకు యాక్టివ్ పాలిటిక్స్ లోకి తెచ్చుకునేందుకు బాబు చేసిన ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు గనక చంద్రబాబు దేశ రాజకీయాల్లోకి వెళితే రాబోయే ఎన్నికల్లో మళ్లీ చక్రం తిప్పొచ్చు. ఈ విషయాలు మొత్తం బాబుతో కొంతమంది ఎంపీలు ఢిల్లీలో మాట్లాడినట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలు విన్న చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారట, నవ్వి వెళ్లిపోయారట. అతని మనసులో ఏముందో మాత్రం మొత్తానికి బయటకి చెప్పలేదని వారిలో ఉన్న ఒక ఎంపీ చెప్పుకొచ్చాడు. బాబు ఉపరాష్ట్రపతి అయితే కొడుకు చిన్నబాబు ముఖ్యమంత్రి అయితే ఢిల్లీ నుంచి బాబు మానిటరింగ్ చేయొచ్చు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా కొంతమంది ఎంపీలు సూచించారట. బాబుతో ఈ విషయాలు మాట్లాడిన ఓ ఎంపీ బయటకు చెప్పడంతో ఇది ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. అయితే బాబు పూర్తిగా ఈ విషయాన్ని కొట్టిపడలేదని కూడా ఆ ఎంపీ చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రజలు తనను నమ్మి రాష్ట్రాన్ని చేతిలో పెట్టారని, తన్ను సీఎంగా ఆ సీట్లో కూర్చోపెట్టారని, ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వదిలేసి దేశ రాజకీయాలకు వెళ్తే మంచిది కాదని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయినా చంద్రబాబు నాయుడు సీఎం పదవి వదులుకుంటారా? ఇప్పటికే 10 సంవత్సరాలు అధికారానికి ముఖ్యమంత్రి పదవికి దూరమైన బాబు ఇప్పుడు సీఎం పదవి వదులుకుంటే మళ్లీ కావాలి అనుకుంటే రాదేమో అని అనుకుంటున్నట్లుగా సమాచారం. మరోవైపు ఉపరాష్ట్ర పదవికి ఎవరిని తీసుకోవాలో బీజేపీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇక్కడే మరో వాదన కూడా బయలుదేరింది. చంద్రబాబుకు వయసు అయిపోయింది కాబట్టి ఇక రిటైర్మెంట్ తీసుకోమని నేరుగా చెప్పలేకనే దేశ రాజకీయాల్లోకి వెళ్లమని తెలుగు తమ్ముళ్లు ఇండైరెక్ట్ గా అన్నట్లుగా గుసగుసలు వినపడుతున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం తెలుగు తమ్ముళ్ల ప్రతిపాదనను కాస్త సీరియస్ గా తీసుకున్నారనే చెప్పాలి. పైకి చెప్పుకోలేకపోయినా ఇప్పుడే కనుక చక్రం తిప్పితే అటు ఢిల్లీ స్థాయిలో కీలక పాత్ర పోషిస్తూ రాబోయే ఎన్నికల్లో ఇప్పటి నుంచో వ్యూహం రచించుకోవచ్చు అన్నది బాబు ప్లాన్ అని టీడీపీలోనే మరో వర్గం అంటోంది. మొత్తం మీద చంద్రబాబు కనుక దేశ రాజకీయాల వైపు మొగ్గితే, బీజేపీని గనక ఒప్పించగలిగితే అక్కడ ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశాలుంటాయి. అక్కడ బాబేమో ఉపరాష్ట్రపతి, ఇక్కడ చిన్నబాబేమో ముఖ్యమంత్రి. ఇక తెలుగు తమ్ముళ్లకు పండగే పండగ. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.